హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు పుల్కాలోకి, రోటీలోకి అండ్ చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది కర్రీ చేస్తున్నాను. ఇది మటర్ ఆలు అండ్ గ్రేవీ కర్రీ అనమాట. దీనికోసం మటర్ తీసుకొని ఒలిచిపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులో హాఫ్ మటర్ తీసుకున్నాను, మొత్తానికి తీసుకోలేదు, హాఫ్ తీసుకున్నాను. ఇందులో ఇంకా ఒక పెద్ద సైజు ఆలు అండ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర తీసుకున్నాను. ఇంకా ప్యాన్ పట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 by 1 వేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే అల్యూమినియం బౌల్స్ వాడకూడదు అండ్ నాన్ స్టిక్ వాడకూడదు అని అంటారు. కానీ ఇందులో వండినా కూడా వంట అయిపోగానే అది వెంటనే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమీ కాదు. ఇంకా 1 by 1 అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కలిపి పెట్టుకోవాలి. పచ్చి స్మెల్ పోయేలాగా ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా కలిపేసి ఇంకా ఫ్రై అవుతున్న దాంట్లోని కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ కరివేపాకు, మంచి స్మెల్, ఆ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది కూడా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మటర్ అండ్ ఆలు వేసుకుందాము. మీలో అందరూ ఈ విధంగా చేసుకుంటారా? చపాతీలోకి గట్రా డిఫరెంట్ కర్రీస్ కావాలనుకుంటాం కదా, ఇది కూడా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అల్లం ఒక సైడ్కి అలా వేపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా 1 by 1 మటర్ అండ్ ఆలు వేసుకొని కలుపుకోవాలి. ఎంతో రుచిగా ఉండే కర్రీ, చాలా బాగుంటుంది కర్రీ. చపాతీలో గట్రా అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈరోజు చపాతీలు కూడా చేశాను ఈ కర్రీ కోసం, బాగుంది. మీరు ట్రై చేయండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
ఇందులో 2 టమాటాస్ తీసుకున్నానండి. టమాటాలు వేసేసి కలపకుండా అలా మూత పెట్టి ఉంచుకుంటేనే మగ్గుతుంది. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేస్తే టమాటాలు మగ్గుతాయి కదా. ఇంకా కలుపుకొని మూత తీసి కలిపేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, కారం వేసుకోవాలి. వేరే పౌడర్స్ ఏమీ యాడ్ చేసుకునే అవసరం లేదండి, మసాలా కారం కాబట్టి. మసాలా కారం వేసుకుంటే సరిపోతుంది. చూడండి, కలర్ఫుల్గా గ్రీన్, ఎల్లో అండ్ రెడ్గా టమాటాలు కలర్ఫుల్గా కర్రీ కనిపిస్తుంది కదా. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకుని, కారం కూడా ఎక్కువ పడదండి దీనికి. ఒక పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువే వేసుకున్నా. కొంచెం వాటర్ పోసుకొని కలిపేసి కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ అండ్ ఒక 8 మినిట్స్ వరకు ఉంచుకోవాలి మూత పెట్టుకొని. ఉంచుకుంటే ఈ మటర్, ఆలు అంతా బాగా ఉడికి దానికి ఉప్పు, కారం అంతా పడుతుంది. టమాటా కూడా బాగా కలుస్తుంది. మూత పెట్టి ఒక 5 or 8 మినిట్స్ ఉంచుకోవాలి. ఫ్రెష్ మటర్ అప్పటికప్పుడే ఒలుచుకున్నాయి కాబట్టి చాలా టేస్ట్గా బాగా ఉంటాయండి. మనం వేరే కొనుక్కొని గట్టా ఉంటాయి కదా మటర్ పచ్చివి, అవి కొనుక్కున్నా కానీ అవి కాదండి. అది వెండివి నానబెట్టి దానికి కలర్ పూసి ఇస్తారని చెప్పి అంటారు. మరి నిజమో కాదో మనకైతే తెలియదు, కానీ అలాగ అంటారు. ఇవి కాయలు అప్పటికప్పుడు ఒలుచుకున్నాయి కాబట్టి ఫ్రెష్గా బాగుంటాయి. మటర్ అంటారు, గ్రీన్ పీస్ అండ్ బఠానీ, పచ్చి బఠానీ. మూత పెట్టుకొని 5 or 8 మినిట్స్ ఉంచుకొని ఇంకా అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా చపాతీతో, పుల్కాలతో, రోటీతో యమ్మీగా ఉంటుంది. వేడి రైస్తో కూడా సూపర్గా ఉంటుంది. నేనైతే చపాతీ కోసం చేశాను. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.